ఈ రోజు పూసుకుంట కటుకూరు గ్రామాలలో హై లెవెల్ బ్రిడ్జిలు మరియు రహదారుల నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టిన అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం, రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సారు మీరు పోటీ చేస్తా ఉన్నారు కానీ గెలిస్తే ఏం చేస్తారని అడిగారు. నేను గెలిచిన గెలవకపోయినా మీ మధ్యలో ఉంటా, మీ కొరకు పనిచేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. తదనంతరం ప్రతిసారి కూడా మీ గ్రామానికి నేను రావడం, అనేక సమస్యలతో ఆరోగ్యం కానీ రోడ్లు కానీ నా తన ఏదైతే ఉంటే అది మీకు తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ ఊర్లో నేను రాత్రి బస చేయడం జరిగింది. పల్లె నిద్ర చేసిన ఈ గ్రామంలో. సార్ మరి 10 ఏళ్ళు అయింది, మా గ్రామానికి ఒక రోడ్డు లేదు, మా గ్రామానికి ఒక బ్రిడ్జి లేదు, అనేక సమస్యలతో ఇల్లు లేదు, అనేక సమస్యలు మీరు నా దగ్గరికి విన్నవించారు. ఒక్కటే మాట చెప్పిన మీ అందరికి, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అనుకున్న ఆశయాలు ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా పని చేస్తున్నారని మీకు ఆ రోజు మాట ఇచ్చిన. ఆ మాటకు అనుగుణంగా ఈరోజు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను మంత్రివర్యుల పెద్దల గవర్నర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని, వ్యవసాయ రీత్యా వారిని వెంటనే అడగంగానే ఈ ప్రాంతం వారి ఈ మధ్య ఉన్నటువంటి ఒక అభిరుచులతో ఆలోచనతో గత 30 ఏళ్ల పాటు వెనకబాటు ఉందనే తలపుతో వారు వెంటనే అధికారులందరికీ ఆదేశించడం ఈ రోజు ఒక గొప్ప బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం ఒక తరుణంగా భావిస్తా ఉన్నా. అందులో భాగంగా మరి రావడానికి రోడ్డు మరి ఎవరిదని మన ప్రక్షాళన చేసిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే మనం పోయగలమని చెప్పేసి పెద్దల గవర్నీలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్ నుండి ఈ రోడ్డు శాంక్షన్ ఉంది. నేను వారి దగ్గర కూడా ఇలా అభ్యర్థులు కోరినా, సార్ ఇది పలానా సమస్య ఉంది సార్, బ్రిడ్జి శాంక్షన్ అయింది కానీ రోడ్డు కావాలంటే పండగ తర్వాత ఈ ప్రాంతానికి రోడ్డుకి నేను రూపకల్పన చేస్తాను కూడా వారు మాట ఇచ్చినందుకు వారికి కూడా ఈ సభా వేదికగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు నేను మీ ముందున్నాను. నేను అదృష్టవంతులుగా భావిస్తున్నా. కొన్ని ఏళ్ల పాటు ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా దక్కని అవకాశం నాకు మీరు ఇచ్చారు. ఈ రోజు నేను ఈ నియోజకవర్గంలో ఈ నాంది పలికేటటువంటి రహదారి నిర్మాణానికి, బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు మీ గ్రామస్థ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాట ఇచ్చినాం, మాట ప్రకారం చేయడానికి మంత్రివర్యులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా రాజీ పడలేదని చెప్పేసి కూడా ఈ రోజు మీకు మాట ఇస్తా ఉన్నాం. ఇందాకే మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఉగాది నాటికల్లా ఈ బ్రిడ్జికి నడవాలన్నారు. ఖచ్చితంగా మాటకి అధికారులందరూ కూడా ఒక సమన్వయంతో, ఒక మంచి ఆలోచనతో ఈ గ్రామ సమగ్ర